ఫైనల్లీ ద జడ్జిమెంట్ డే ఈజ్ హియర్. మీ అందరికీ తెలిసిందే ప్రీవియస్ చాప్టర్‌లో మనం ల్యాండ్ ఆఫ్ సన్ యొక్క టోటల్ స్టోరీని కవర్ చేసాం. ఇంకెవరికైనా తెలియకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. బై ద వే ఈ వరల్డ్ యొక్క పీస్ కోసం మన లూషియస్ తన జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చేసాడు. లిటరల్లీ మనోడు ఒక పెద్ద ఆర్మీ వేసుకొని ఎంట్రీ ఇస్తాడు అండ్ దట్ వాజ్ ఇన్సేన్. నిజానికి ఈ వీడియోలో నేను ఎన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో నాకు తెలియదు. నేను మాత్రం ఈ వీడియో చాలా పెద్దగా చేద్దామని అనుకుంటున్నా. సో వీడియో మాత్రం చాలా పెద్దగా ఉండబోతుంది. మీరందరూ లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకోండి ఆలస్య వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అడిగాతో ఇంకేం తెచ్చుకోండా జస్ట్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన క్లోవర్ కింగ్డమ్లో నుంచి. ఇప్పుడు ప్రస్తుతం మన క్లోవర్ కింగ్డమ్లో ఉన్న ప్రజలందరినీ వెంటనే నోబుల్ రణంలోకి ఎవాక్యువేట్ చేపిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటిదో మీ అందరికీ తెలిసిందే. అదే మన లూషియస్ చెప్పిండు కదా, జడ్జిమెంట్ డే రోజున వస్తే మిమ్మల్ని లేపేస్తానని. అందుకనే ప్రస్తుతం కింగ్డమ్లో ఉన్న ప్రజలందరినీ నోబుల్ రణంలోకి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ ఉంటే ప్రజలందరినీ ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంకంతేకాదు ఈ లూషియస్ అనే ఒక్క వ్యక్తిని ఆపడానికి క్లోవర్ కింగ్డమ్ యొక్క బోర్డర్స్ ని పంచుకుంటున్నాం. మన హార్ట్ కింగ్డమ్ ఇంకా స్పేడ్ కింగ్డమ్ అలైన్స్ గా మారారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ వార్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. బట్ వీళ్ళందరికీ తెలియనిది ఏంటంటే మన లూషియస్ ఎక్కడి నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడ దాడి చేస్తాడు, ఇవేమి వాళ్ళకి తెలియదు అన్నమాట. అందుకనే ప్రస్తుతం వీళ్ళందరూ మన లూషియస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, ఆర్మీ మొత్తం రెడీగా ఉంది. మన లూషియస్ రావడమే లేటు, వీళ్ళు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ యామి ఇంకా చార్లెట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన చార్లెట్ కెప్టెన్ యామిని క్షమించమని అడిగిద్ది. ఎందుకంటే తను ఎప్పటి నుంచో మన కెప్టెన్ యామిని ఇగ్నోర్ చేసుకుంటూ వస్తుంది. తను కనపడంగానే మన చార్లెట్ పాడిపోతుంది. దీనికి రీజన్ ఏంటిదో మీ అందరికీ తెలిసిందే. తను రీసెంట్ గానే మన కెప్టెన్ యామికి ప్రపోజ్ చేసింది. సో దానికి రిప్లైగా మన కెప్టెన్ యామి ఇంకేం చెప్పలేదు. అందుకనే తను అలా సిగ్గుపడిపోతుంది. కానీ ఇక్కడ తను చెప్పిద్ది, కెప్టెన్ యామి ఇది ఒక వార్ సిచ్యువేషన్. ప్రస్తుతం నా ఫీలింగ్స్ మొత్తం పక్కన పెట్టి నేను నా డ్యూటీ చేయాలనుకుంటున్నా అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన యామి చెప్తాడు, సీరియస్లీ నువ్వు ఇప్పుడు కూడా ఇలాంటి స్టఫ్ గురించి ఆలోచిస్తున్నావా? అసలు ఈ వరల్డ్ లో నేను నీ కాంబ్రాట్, అది మర్చిపోమాక ప్రీక్వీ క్వీన్. బట్ స్టిల్ నువ్వు అంతగా మాట్లాడాలని అనుకుంటే ఈ వార్ అయిపోయిన తర్వాత మనం తాగుతూ ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ప్రాబబుల్లీ నువ్వు డ్రింక్ చేయవు కాబట్టి మనం టీ తాగుతూ మాట్లాడుకుందాం, ఏమంటావు అని చెప్పి తను అంటాడు. దానికి మన చార్లెట్ కూడా ఒప్పుకునిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జాక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు తన బ్లేడ్ ని చూసుకొని అసలు అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. తొందరగా రండి, వచ్చిన కోసేస్తానని చెప్పి తను వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే కోయిరా చూద్దామని చెప్పి జాక్ వెనకాల మన లూషియస్ వచ్చేస్తాడు. తన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరిది చిరిగిపోయింది. లిటరలీ తను కోయిరా చూద్దామని అంటూ నార్మల్ గ్రీటింగ్స్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన లూషియస్ పక్కనే మన నాష్ కూడా ఉంటాడనమాట. ఎస్ గైస్, ఇప్పుడు మన నాష్ కూడా ఒక పాలడిన్ లా మారిపోయాడు. అది చూసి మన జాక్ చెప్తాడు, ఇన్ని రోజుల నుంచి కనపడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా, అసలు ఏం చేస్తున్నావా అనుకున్నా. కానీ ఇప్పుడు లూషియస్ చేతిలో నువ్వు కూడా ఒక టాయ్ లా మారిపోయావా నాష్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఆ పాలడిన్ లైట్ మ్యాజిక్ ని ఉపయోగించి జాక్ కడుపులో ఒక హోలే పెట్టేస్తాడు అనమాట. లిటరలీ మనోడు చెయ్యి కూడా తెగిపోయింది. అది చూసి మనోళ్ళకి అర్థమైద్ది, ఈ వ్యక్తి లైట్ మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నాడంటే దాని అర్థం తిను మన నాష్ కాదు, హీ ఈజ్ మోర్గన్ అని చెప్పి వీళ్ళకి అర్థమైద్ది. అండ్ అది చూసి మన కెప్టెన్ యామి కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి మోర్గన్, అది నువ్వేనా అని చెప్పి తను అంటాడు. అండ్ అప్పుడు మన మోర్గన్ చెప్తాడు, ఎస్ కెప్టెన్ యామి, లాంగ్ టైమ్ నో సీ. అసలు ఈ మాట మనోడు అలా అన్నాడో లేదో గానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి మోరిస్ వైపుకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మోరిస్ క్రిమ్సన్ లైన్ ముందు ఉన్నాడు అనమాట. అంటే మన మెరోలియానాతో ఫైట్ చేయడానికి తను వచ్చిండు. పైగా మన మోరిస్ ఒక పెద్ద స్పీచ్ కూడా ఇస్తాడు. మీరు నాతో ఫైట్ చేసే ఛాన్స్ ని పొందారు, మీరు చాలా పుణ్యం చేసుకున్నారు, మీరు నన్ను టచ్ చేయగలరు, ఇట్ ఈస్ సో స్పేషియస్ అని చెప్పి తను పెద్ద స్పీచ్ ఇస్తూ ఉంటాడు. కానీ మన మెరోలియానా మాత్రం వీడెవడో గానీ భలేగా దొరికిండుగా, వీడిని కాల్చడంలో చాలా మజా వచ్చిద్దిలే అని చెప్పి తను నవ్వుకుంటూ ఉండిద్ది. దట్స్ సో క్రేజీ. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన నోజల్ ఇంకా వాళ్ళ బ్రదర్ సిస్టర్ దగ్గరికి తీసుకుని వస్తారు. వాళ్ళ యొక్క ఆపరెంట్ ఇంకెవరో కాదు, వాళ్ళ సొంత మదర్ ఐసెల్
సిల్వర్. పైగా తను చెప్పిద్ది కూడా మీ అందరితో ఇలా ఫైట్ చేసే ఛాన్స్ దక్కిద్దని నేను ఎప్పుడు ఊహించలేదు అని చెప్పి తను అనిద్ది. ఆ మాటలు విని మన నోజల్ కూడా షాక్ అయిపోతాడు. బట్ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి క్లోవర్ కింగ్డమ్ యొక్క మేఘాల్ని చూపిస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైటింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ లైట్లను చూసి మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏమవుతుంది బ్రో అని. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఆ మేఘాల లోపల నుంచి కొన్ని ఏంజల్స్ బయటకు వస్తున్నాయి. వీటిని క్రియేట్ చేసింది ఇంకెవరో కాదు, మన లూషియస్. పైగా తను చెప్తాడు కూడా ఇప్పటి నుంచి మేము ఈ ప్రపంచాన్ని ఆనందంతో నింపేస్తామని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జాక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడికి చాలా డ్యామేజ్ తగిలింది. తను అలా పడిపోతుంటే మన కెప్టెన్ యామీ తన్ని పట్టుకుంటాడు. ఇంకా పక్కన మీరు మన విలియమ్స్ ని కూడా చూసుకోవచ్చు. తను వెంటనే తన వరల్డ్ 3 మ్యాజిక్ ని ఉపయోగించి లూషియస్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. బట్ మన లూషియస్ కి మాత్రం ఏమీ అవ్వదు. తను తన టైం మ్యాజిక్ ని ఉపయోగించి విలియమ్స్ ఒక అటాక్ ని ఆపేస్తాడు. పైగా తను చెప్తాడు కూడా నువ్వు నా రైవల్ వి కావు, నువ్వు నన్ను ఓడించలేవు అని చెప్పి తను టైం మ్యాజిక్ ని ఉపయోగించి విలియమ్స్ మీదకి అటాక్ చేస్తాడు. ఇంకా తను చెప్తాడు ఇప్పుడు ప్రస్తుతం మీరెవ్వరు నన్ను ఆపలేరు, మీ దగ్గర అంత బలం కూడా లేదు. నౌ యు గైస్ హ్యావ్ టు ఫేస్ మై జడ్జిమెంట్ అని చెప్పి తను ఆ జడ్జిమెంట్ ని పాస్ చేసేస్తాడు. దాంతో ఆకాశంలో ఉన్న ఏంజల్స్ ఫైరింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. అది చూసి కిందున్న మ్యాజిక్ నైట్స్ ఇంకా ప్రజలు వీళ్ళందరూ భయపడిపోతారు. ఇంకా మన లూషియస్ చెప్తాడు దట్స్ ఇట్, లాంచ్ ద అటాక్. ఆ మాటలు వినిన వెంటనే పైనుంచి ఆ ఏంజల్స్ ఆ అటాక్ ని లాంచ్ చేసేస్తారు. మీరు ఈ ప్యానెల్లో కూడా చూసుకోవచ్చు ఆ అటాక్ మన క్లోవర్ కింగ్డమ్ చుట్టూ కవర్ అయి ఉంది. కానీ ఆ అటాక్ మన క్లోవర్ కింగ్డమ్ మీద పడదు. ఎందుకంటే మన క్లోవర్ కింగ్డమ్ మీద ఒక పెద్ద షీల్డ్ ఒకేసారి అపియర్ అయిపోయింది అనమాట. అది చూసి అందరూ కంగారు పడిపోతారు. కిందున్న పిల్లలు చెప్తారు అదేంటి పొద్దున పూట స్టార్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకప్పుడే మనకి కెప్టెన్ యామీ యొక్క రియాక్షన్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ మన కెప్టెన్ యామీ చెప్తాడు అసలు వీడు వచ్చే 1 year some months అయింది, అంత లోపల ఈ కిడ్ ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారిపోయాడు అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత కింద పడిపోయిన మన వెంజెన్స్ ఆకాశం వైపుకి తన చేయి చూపించి చెప్తాడు ఐసి, అయితే నువ్వు నన్ను సర్పాస్ చేసేసావా, ఇప్పుడు నువ్వు నాకన్నా స్ట్రాంగ్ గా మారిపోయావా, అయితే ఇక నుంచి గోల్డెన్ డాన్ యొక్క కెప్టెన్ నువ్వే యూనో అని చెప్పి తను అంటాడు. సో గైస్ ఫైనల్లీ మన యూనో మళ్ళీ వచ్చేసిండు. ఇప్పుడు ఇది చూసి మీరు అనుకోవచ్చు అదేంటి బ్రో వీడు ఇప్పుడు రావడం ఏంటి, ఇందాక నుంచి ఏం చేసిండు, ఎక్కడ ఉన్నాడని చెప్పి మీరు అనుకోవచ్చు. నిజానికి మనోడు తన చర్చికి వెళ్ళి వచ్చాడు అనమాట. అంటే సిస్టర్ లిల్లీ పాలడిన్ లా మారిపోయింది, ఆస్తా చనిపోయాడు కదా. ఆ విషయాలన్నీ చర్చిలో ఉన్న ఫాదర్ కి తను చెప్పడానికి వెళ్ళిండు. సో ఆ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడే తను క్లోవర్ కింగ్డమ్ మీద పడే ఆ పెద్ద అటాక్ ని చూస్తాడు. ఇంకా దాని తర్వాత తను షీల్డ్ ని ఉపయోగించి ఆ అటాక్ ని ఆపుతాడు. బై ద వే బ్యాక్ టు ప్రెజెంట్ ఇక్కడ మన యూనో చెప్తాడు నేను నిన్ను ఎప్పుడు క్షమించను లూషియస్ జగ్రాటిస్, హౌఎవర్ ఇప్పుడు నేను నిన్ను డిఫీట్ చేయడానికి వచ్చిన మెయిన్ రీజన్ పగ కాదు, నేను నిన్ను ఓడించి నేను విజర్డ్ కింగ్ లా మారతానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లూషియస్ చెప్తాడు నా దారికి ఎప్పుడు అడ్డుపడేది నువ్వే యూనో, కానీ ఇవాళ నువ్వు ఒక్కడివి మమ్మల్ని ఓడించలేవు, అది నీ వల్ల అవ్వదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనం కింద చూసుకుంటే ఇక్కడున్న మ్యాజిక్ నైట్స్ అందరూ ఒకేసారి ఆ ఏంజల్ మీదకి అటాక్ చేస్తారు. అంటే అక్కడ చాలా ఏంజల్స్ ఉంటే వీళ్ళు ఒక్క ఏంజల్ మీద టార్గెట్ చేసి అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేసిన తర్వాత కూడా ఆ ఏంజల్ కి ఏమీ అవ్వదు, ఎందుకంటే ఆ ఏంజల్ యొక్క మ్యాజిక్ లెవెల్ వేరే లెవెల్లో ఉండిద్ది. ఇక్కడ మన మోరిస్ కూడా అదే చెప్తాడు ఆ ఏంజల్సే రేపటి కొత్త ప్రపంచాన్ని గార్డ్ చేసేది, వాళ్ళే ఈ ప్రపంచంలో చెడు లేకుండా చూసుకుంటారు, వాళ్ళే ఆ కొత్త ప్రపంచం యొక్క పీస్ ని మెయింటైన్ చేసేది అని చెప్పి ఆ ఏంజల్స్ కి బాగా హైప్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటల్ని వినిన తర్వాత పక్కనున్న మ్యాజిక్ నైట్స్ ఇంకా కంగారు పడిపోతారు. వాళ్ళు చెప్తారు మేము ఇంతమంది దాడి చేసినా ఒక్క ఏంజల్ ని కూడా డిఫీట్ చేయలేకపోయాం, ఇక్కడున్న నోబల్స్ కూడా డిఫీట్ చేయలేకపోయారు, కామనర్స్ కూడా డిఫీట్ చేయలేకపోయారు, ఇలా ఉంటే మనం అందరం ఇక్కడే చనిపోతామని చెప్పి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇంకప్పుడే మన మష్రూమ్ గా చెప్తాడు మనమందరం వాళ్ళని ఓడించలేము, అయినా సరే మనం ఇప్పుడు ఓటమిని ఒప్పుకోకూడదు, మనం మన ప్రజల్ని కాపాడాలి, వీ హ్యావ్ టు సేవ్ అవర్ పీపుల్ అని చెప్పి తను అంటాడు. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సోల్ మ్యారన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తను కొంతమంది సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండిద్ది. పైగా తను చెప్పిద్ది డిస్పైట్ బీయింగ్ ప్రెజెంట్ దే కీప్ ఫైటింగ్. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు సింపుల్ గా చెప్పాలంటే తిను ఫైట్ చేసేటప్పుడు మన ఆస్తా ఇంకా యూనోని గుర్తు తెచ్చుకుంటూ ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ప్రెజెంటే తినలాగే, కానీ వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు గివ్ అప్ చేయరు కదా, సో నేను కూడా గివ్ అప్ చేయకూడదు అని చెప్పి తిను అనుకుంటూ ఉండిద్ది. బట్ అప్పుడే ముందు నుంచి ఆ ఏంజల్ ఒక పవర్ఫుల్ బ్లాస్ట్ వదిలిద్ది అనమాట. ఆ బ్లాస్ట్ ని మన సోల్ ఆపడానికి ట్రై చేసిద్ది. ఇంకా తను ఆ అటాక్ ని ఆపేసిద్ది కూడా. ఇది చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే హఠాత్తుగా మన సోల్ యొక్క మ్యాజిక్ పవర్ అనేది అది ఇంక్రీజ్ అయిపోయింది.
అయిపోయింది. ఇది ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. కానీ అప్పుడే మన సోల్ గమనించిద్ది తన ఇంకాల 2 స్పిరిట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. ఇది చేసింది ఇంకెవరో కాదు, మన యూనో తన మానా జోన్ ని యాక్టివేట్ చేశాడు. దీంతో ఏమైందంటే యూనో యొక్క స్పిరిట్ బెల్ ఆ మానా జోన్ లోపల ఉన్న మానా ఫ్లో ని, టైం ని, స్పేస్ ని కంట్రోల్ చేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే ఆ మానా జోన్ లోపల ఉన్న సోల్జర్స్ కి తను మ్యాజిక్ ని ఇవ్వగలదు, వాళ్ళ యొక్క పవర్ బూస్ట్ చేయగలదు. అది చూసి కింద నుంచి మన క్లౌస్ కూడా చెప్తాడు, ఐ హ్యావ్ టు అడ్మిట్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు బికమ్ ద విజర్డ్ కింగ్ యూనో అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. ఇక్కడ తిను ఒక్కడే కాదు, ప్రస్తుతం ఇక్కడ ఉన్న మ్యాజిక్ నైట్స్ అందరూ మన యూనోని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యూనో యొక్క మ్యాజిక్ లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడో చనిపోయే వాళ్ళు. మన బెల్ తన యొక్క మ్యాజిక్ ని వీళ్ళతో షేర్ చేసుకుంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది. అందుకనే వీళ్ళందరూ కలిసి ఆ ఏంజల్స్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన లూషియస్ యూనోని తన టైం మ్యాజిక్ లోపల బంధించేస్తాడు అనమాట. ఇక్కడ మనకి టైం మ్యాజిక్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ టైం మ్యాజిక్ యొక్క మెయిన్ థీమ్ ఏంటిదంటే ఏజింగ్. ఈ మ్యాజిక్ యొక్క యూజర్ టైం యొక్క ఫ్లో ని మ్యానిపులేట్ చేయగలడు, ముందుకి వెనక్కి తీసుకెళ్ళగలడు. కానీ ఈ టైం మ్యాజిక్ అనేది యూనో యొక్క మానా జోన్ నెవర్ డైలో వర్కౌట్ అవ్వదు. అది చూసి మన లూషియస్ చెప్తాడు, అయితే నీ మ్యాజిక్ నన్ను అపోజ్ చేయడం స్టార్ట్ చేసిందా? ఐ హ్యావ్ టు అడ్మిట్ ఐ నో యు ఆర్ మై రైవల్ యూనో అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు విని మన యూనో చెప్తాడు, లేదు నువ్వు నా రైవల్ గా ఎప్పుడు మారలేవు అని చెప్పి స్పిరిట్ ఆఫ్ జఫర్ తో అటాక్ చేస్తాడు. కానీ మన లూషియస్ ఆ అటాక్ ని ఒక్క చేత్తో ఆపేస్తాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, నువ్వు ఎన్ని అటాకులు చేసినా ఇవన్నీ బేకార్, ఎందుకంటే నేను ఎప్పుడో ఆ లూసిఫోగస్ ని అబ్జర్వ్ చేసి కూర్చున్నా. ఇప్పుడు నా దగ్గర బోన్ మ్యాజిక్ ఉంది, దాని వల్ల నా ఫిజికల్ స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది. సో ఇలాంటి చిన్న అటాక్స్ నా ముందు పనికి రావు అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జాక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనోడు అలా కింద పడిపోయి ఉన్నాడు. ఇంకా తను అనుకుంటూ ఉంటాడు, ఏంటి నేను ఇప్పుడు చనిపోబోతున్నానా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంక ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన కెప్టెన్ యామీ జాక్ మీదకి ఒక పవర్ఫుల్ అటాక్ చేసి చెప్తాడు, చూసుకుని నడువు అని చెప్పి తను అంటాడు. ఇంకా ఎంకల్ నుంచి మన మోర్గన్ కూడా వచ్చి చెప్తాడు, చూడు యామీ ఇక్కడ నువ్వు ఫైట్ చేయమాక, మిగతా మెంబర్స్ కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పి తను అంటాడు. అప్పుడు యామీ చెప్తాడు, అదేంటి మోర్గన్ నువ్వు నన్ను తిడుతున్నావు, వాడు కదా ముందు దాడి చేసింది అని చెప్పి తను అంటాడు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి అక్కడున్న మ్యాజిక్ నైట్స్ అందరూ షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే మన కెప్టెన్ యామీ ఇంకా మోర్గన్ వీళ్ళిద్దరూ రీసెంట్ గానే మ్యాజిక్ నైట్స్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే వీళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు. వీళ్ళ డో చాలా ఫేమస్ అనమాట. ఒకరి దగ్గర డార్క్ మ్యాజిక్ ఉంది, దీని గురించి అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా రెండో వాడి దగ్గర లైట్ మ్యాజిక్ అయితే ఉంది. అసలు వీళ్ళిద్దరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లైట్ అండ్ డార్క్నెస్ ఎప్పుడు కలవవు, ఇది బోత్ అపోజిట్ సైడ్స్. అలాంటిది ఈ గ్రూప్ లో లైట్ ఉంది, ఇంకా డార్క్నెస్ కూడా ఉంది, ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇట్ ఈస్ సో వియర్డ్, ఈ గ్రూపే చాలా వియర్డ్ గా ఉంది అని చెప్పి వీళ్ళు ఆ ఇద్దరు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ మాటలు మన జాక్ కూడా వింటాడు. ఒక రకంగా అప్పటి నుంచి తనకి ఇంట్రెస్ట్ పుట్టిద్ది అనమాట మన యామీ మీద. తను అనుకుంటాడు, ఏంటి డార్క్నెస్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, తిన్ని కోయడంలో మజా వచ్చింది అని చెప్పి తను అలా అనుకుంటాడు. సో ఇంతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. సో ప్రెజెంట్ లో మన పడిపోయిన జాక్ కష్టంగా లెగుస్తూ ఉంటాడు. అది చూసి మన కెప్టెన్ యామీ తన్ని పట్టుకుంటాడు అనమాట, పైకి లేపడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన జాక్ చెప్తాడు, హే దూరంగెళ్ళు, నన్ను పట్టుకోమాక, నీ యొక్క ప్రొటెక్షన్ నాకు అక్కర్లేదు అని చెప్పి తను అంటాడు. అది చూసి మన మోర్గన్ చెప్తాడు, మీరిద్దరూ కంగారు పడమాకండి, నేను నా లైట్ మ్యాజిక్ ని ఉపయోగించి మీ ఇద్దరిని సేఫ్ గా హెవెన్ కి పంపిస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన జాక్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇప్పటి వరకు కోయడం తప్ప ఏమీ చేయలేదు, దాని వల్ల నా యొక్క బ్లేడ్ హార్న్ అవుతూ వచ్చింది, స్మూత్ అవుతూ వచ్చింది, అండ్ ఇట్ ఈస్ ద టైం. ఇప్పుడు నేను ఒక ఫైనల్ అటాక్ చేయబోతున్నా, ఈ అటాక్ ప్రతి దాన్ని కోయబోతుందని చెప్పి మనోడు ఒక పెద్ద స్లాష్ ని యూజ్ చేస్తాడనమాట. అది చూసి మన మోరన్ కూడా ముందు నుంచి ఒక లైట్ బీమ్ వదులుతాడు. కానీ మన జాక్ యొక్క అటాక్ ప్రతి దాన్ని కోసుకుంటూ వెళ్ళిపోయింది. తన స్లాష్ మాత్రం చాలా ఇన్సెన్ గా ఉండిద్ది. ఆ ఇంపాక్ట్ తో అక్కడున్న మ్యాజిక్ నైట్స్ కంగారు పడిపోతారు, ఇక్కడేం జరిగిందిరా అని. బట్ మన మోర్గన్ కి మాత్రం ఏమీ అవ్వదు, తను ఆ అటాక్ నుంచి డాచ్ చేస్తాడు. అండ్ కిందున్న మన జాక్ చెప్తాడు, హే యామీ, నా యొక్క ఫైనల్ స్లాష్ ఎలా ఉంది అని చెప్పి తను అడుగుతాడు. అది చూసి మన కెప్టెన్ యామీ కూడా చెప్తాడు, నేనే కంగారు పడిపోయాను స్లాష్ చూసి, అది బ్యాడాస్ గా ఉంది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జాక్ చెప్తాడు, నాకైతే ఒకటే రిగ్రెట్ ఉంది, నేను నిన్ను కోయలేకపోయాను యామీ అని చెప్పి తను కింద పడిపోతాడు అనమాట. అప్పుడు మన మోర్గన్ కిందకు వచ్చి చెప్తాడు, నిజానికి ఆ స్లాష్ నాకు తగులుంటే నేను పోయేవాడినేమో అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన కెప్టెన్ యామీకి చాలా కోపం వచ్చింది. తను
తను చెప్తాడు నువ్వు నాకు తెలిసిన మోర్గన్ కాదు అని చెప్పి తను అంటాడు. అండ్ మోర్గన్ బి లైక్ ఇట్స్ హర్ట్ నిజానికి ఇక్కడ చాలా మంది చనిపోబోతున్నారు బట్ ఇట్స్ ఓకే అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మెరోలియానా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ తను మోరిస్ తో ఫైట్ చేస్తూ ఉండిద్ది. ఇక్కడ మన మోరిస్ చేసిన అటాక్ తో మెరోలియానా చేయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. అప్పుడు మన మోరిస్ చెప్తాడు మీరందరూ ఇప్పుడు చనిపోతారు బట్ తర్వాత మీరు మళ్ళీ రీబౌండ్ అయిపోతారు, ఎండ్ కి మొత్తం హ్యాపీ అయిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయిద్ది. నిజానికి ఇంకా కొంచెం వీడియో ఉంది గైస్, నేను కొంచెం ఇంపార్టెంట్ పని వల్ల అది ఎడిట్ చేయలేకపోతున్నా, కానీ అది కూడా తొందరలోనే వచ్చింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత 1 డేలో ఆ వీడియో కూడా వచ్చేసిద్ది. సో మీరైతే అప్పటివరకు వెయిట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.